అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మరియు ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు మరియు ప్రజలకు సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం 2025కు సంబంధించి ప్రభుత్వ సెలవు దినాలని ప్రకటించడం జరిగింది. ఇది సాధారణ సెలవు దినాలు మరియు ఐచ్ఛిక సెలవు దినాలకు సంబంధించి మొత్తం 50 రోజుల సెలవు దినాలను అయితే ప్రకటించడం జరిగింది. ఇక్కడ చూస్తే వచ్చే ఏడాది అంటే 2025లో సెలవులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 27 సాధారణ సెలవులు, 23 ఐచ్ఛిక సెలవులు ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సాధారణ సెలవులు జనరల్ హాలిడేస్ లిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది, చూసుకోండి. ఫస్ట్ న్యూ ఇయర్ డే, కొన్ని సండేస్ కూడా వచ్చాయి. ఇక్కడ శ్రీరామనవమి సండే రోజు వచ్చింది. తర్వాత ఇమాం హుస్సేన్ మొహరం కూడా సండే రోజు వచ్చింది. తర్వాత ఇక్కడ బతుకమ్మ స్టార్టింగ్ డే 21st సీరియల్ నెంబర్ సండే రోజు వచ్చింది. ఇవి సాధారణ హాలిడేస్, జనరల్ హాలిడేస్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 27 జనరల్ హాలిడేస్ ఇవి అందరికీ వర్తిస్తాయి. ఇక్కడ చూస్తే ఎన్ఎక్జెట్ 2లో ఆప్షనల్ హాలిడేస్ అంటే ఐచ్ఛిక సెలవులు, ఇవి పాఠశాలలకైతే సంవత్సరానికి 5 ప్రకటిస్తారు. ఇందులో నుంచి 5 తీసుకోవచ్చు, ఏదైనా సరే 5 అంటే 23కి 23 ఇవ్వరు. ఇందులో నుంచి కేవలం 5 సెలవులు మాత్రం మీ ఇష్టం, ఆ మండలానికి సంబంధించి, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి అక్కడ ఐచ్ఛిక సెలవులు అయితే ఇస్తారు. పదిహేనవది వరలక్ష్మి వ్రతం, ఇవి 23 ఆప్షనల్ హాలిడేస్, 27 ఏమో జనరల్ హాలిడేస్. మొత్తం 50 హాలిడేస్ ఇచ్చారు. 27 ఏమో జనరల్ హాలిడేస్ అందరికీ వర్తిస్తాయి. ఈ 23 ఆప్షనల్ హాలిడేస్ నుంచి ఏవైనా 5 ఆప్షనల్ హాలిడేస్ని ఉపయోగించుకోవచ్చు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.